ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానమైన అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే వారి పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అభ్యర్థులు ఎవరనేది ఇవాళ రేపో తెలియబోతోంది. అయితే నామినేషన్లు దాఖలు చేయాలని రేపటికే చివరి తేదీ ఇచ్చింది. అద్దంకి దయాకర్తో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇవ్వనుంది. తొలి ప్రచారం జరిగింది. కానీ బాల్మూరి వెంకట్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్నందున 2 స్థానాల్లోనూ గెలిచేందుకు అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ 2004-2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి జేఏసీ నాయకుడిగా పనిచేశారు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ పార్టీ కల్పించింది. 2004 నుంచి 2014 మధ్యకాలంలో మాలన మహానాడు జాతీయ అధ్యక్షుడిగా సైతం అద్దంకి పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎన్ఐఎస్ఏ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టి ఆయన పార్టీలో గుర్తింపు పొందారు. సీఎం పీఐసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఆయన పేరు పొందారు.